సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మరొక అవకాశం కల్పించాలని 76వ వైసీపీ అధ్యక్షుడు దొడ్డి రమణ అన్నారు. జీవీఎంసీ 76వ వార్డ్ స్వతంత్ర నగర్లో ఇంటింటి ప్రచారం వార్డు అధ్యక్షుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని అన్నారు. అలానే గడిచిన 5 సంవత్సరాల పాలనలో ప్రతి ఇంటికి మేలు చేసిన జగనన్నకు మరొక అవకాశం కల్పించాలని ఓటర్ మహాశయులను అభ్యర్థించారు. మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ జగదీష్, మంత్రి శంకరనారాయణ, చిక్కా సత్యనారాయణ, రంభా నారాయణమూర్తి, కొలుకూరి మంగరాజు, ప్రసాద్, కామేష్, శ్రీరామ్మూర్తి, సన్యాసరావు, సాయి లక్ష్మీనాయుడు, కుమారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 76వ వార్డు పరిధిలోటువంటి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మన జగన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు చింతపూడి వెంకటరామయ్య గారు కార్యక్రమానికి 76వ వార్డు పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ఈరోజు మంత్రివర్గ చేతి మీదుగా అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటర్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ సర్వే చేసి ఏ రకంగా వాళ్ళకి మనం పార్టీలో వాళ్ళు మనకి ఏ రకంగా మనం సేవలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఎంత చేశారో అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేశారు. అందులో అందరికీ కూడా ఈ బూత్ ఏజెంట్ అందరికీ మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది మంత్రివారు అమర్నాథ్ గారు. ఈ కార్యక్రమం పాల్గొని అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అందులో భాగంగా ఈరోజు 76వ వార్డు స్వతంత్ర నగర్లో మంచి రోజు చెప్పడంతో ఈరోజు ప్రారంభం కూడా ఇంటింటి ప్రారంభం చేస్తాం. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులకి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో గౌరవ గాజువాక నియోజకవర్గం వైనాడు 175 నియోజకవర్గంలో 175 గెలవం కాన్స్టిట్యూషన్ ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కార్యకర్తలు, నాయకులు ప్రతిరోజు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి మనం చేసిన సేవలు ఒకసారి గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించాలని ఉద్దేశంతో ఈరోజు వార్డుకి సంబంధించిన సీనియర్ నాయకులు అంతా కలిసికట్టుగా మాకు ఐక్యంగా ఉండి మీకు అందరం కూడా ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు కూర్చోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వతంత్ర నగర్లో ప్రారంభించాం. అందరూ మంచి మనసు ఆచరించి రాబోయే రోజుల్లో అమర్నాథ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, మరి ఇన్ఛార్జ్ మరి దొడ్డి రమణ గారు, మా మిత్రులు ఈరోజు మరి వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ మరి అమర్నాథ్ గారు వచ్చి బూతుల్ని బూత్ ఏజెంట్ని వైస్ ప్రెసిడెంట్ని కేటాయించడం జరిగింది ఈరోజు. మరి అందులో భాగంగా ఇవాళ మేము అందరం కలిసి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఇంటింటికి తిరిగి క్యాన్వాస్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు స్వతంత్ర నగర్లోకి వచ్చి అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈ వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్యులు ఇప్పుడు పోటీ చేస్తున్న అమర్నాథ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రి అవ్వాలని చెప్పి మేము అందరూ తిరుగుతున్నాం. అలాగే పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ గారు కూడా ఎంపీగా వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ ఓటుని అభ్యర్థించడానికి వచ్చాము. మీరందరూ కూడా మాకు సహకరించి మన ప్రాంత అభివృద్ధికి కానీ మరింత అభివృద్ధి చేసుకోవడానికి మరి మా అందరూ కూడా కలిసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని మీ ద్వారా కోరుతూ